హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ముందుగా ఇక్కడ నిలబడి వాక్యంను చెప్పగలిగినటువంటి ధన్యతనిచ్చినటువంటి ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా యొక్క వందనాలు. ముందుగా ప్రభువైన యేసుక్రీస్తు వారికి నా యొక్క వందనాలు తెలియజేసుకుంటా ఉన్నాను. హల్లెలూయా. టీవీని వీక్షిస్తున్నటువంటి క్రీస్తు సంఘమునకు నా యొక్క వందనాలు తెలియజేసుకుంటా ఉన్నాను. మా వాక్యము ద్వారా మీరు బలపడుతున్నారని నమ్ముతున్నాను. మీరందరూ బాగున్నారని, మీరందరూ సంతోషంగా ఉన్నారని, బలపడుతున్నారని మేము ఆశిస్తున్నాం. మా అనుదిన ప్రార్థనలు మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్నందుకు దేవుడు ఎంతో కృపనిచ్చాడు. అందును బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. హల్లెలూయా. అయితే ఇక్కడ నిలబడి నేను వాక్యంని చెబుతా ఉన్నానంటే, ఏదో ఒకరోజు నేను కూడా తప్పిపోయిన వాడిని. ప్రతి ఒక్కరి జీవితాల్లో తప్పిపోతూ ఉంటారు. చాలామంది తప్పిపోయి మళ్ళీ తిరిగి వస్తూ ఉంటారు. ఇంట్లో నుంచి పారిపోతూ ఉంటారు. యవనస్తులు, ప్రేమికులు తప్పిపోతూ ఉంటారు. ప్రేమికులు పారిపోతూ ఉంటారు ఇంట్లో నుంచి. అలాగనే నేను కూడా ఇక్కడ నిలబడి దేవుని వాక్యం ప్రకటిస్తున్నటువంటి నేను కూడా ఒకరోజు నా జీవితంలో తప్పిపోయినటువంటి వాడిని. ఒక పెద్ద సినిమా డైరెక్టర్ కావాలనే ఒక ఆశతో 10th నేను ఆగస్ట్ 15 రోజున నా ఇంట్లో నుంచి నేను పారిపోయానండి. అయితే పారిపోయినటువంటి వాడిని దేవుడు తీసుకొని వచ్చి ఎక్కడ నిలబెట్టాడు. హల్లెలూయా. అంటే ప్రతి ఒక్క మానవుని జీవితంలో ఏదో ఒక తప్పిదంలో పారిపోతూ ఉంటారు, తప్పిపోతూ ఉంటారు. ఏదో ఒక చిన్నటువంటి విషయాలలో కూడా తప్పిపోతూ ఉంటారు. సంఘాల్లోంచి తప్పిపోతూ ఉంటారు. ఆత్మీయ జీవితాల్లోంచి తప్పిపోతూ ఉంటారు. దేవుని సన్నిధి నుంచి తప్పిపోతూ ఉంటారు. ఇంట్లో నుంచి తప్పిపోతూ ఉంటారు. వ్యక్తిగత జీవితాల నుంచి తప్పిపోతూ ఉంటారు. అలాగను తప్పిపోయిన వారు మరి తిరిగి వచ్చారా? తిరిగి వచ్చినప్పుడు వారు ఎవరి సన్నిధిలో ఉన్నారు? ఎక్కడున్నారు? ఏం చేస్తూ ఉన్నారు? వారి యొక్క జీవితం తప్పిపోయి తిరిగి వచ్చిన తర్వాత ఎలాగుంటుందో మనం ఒకసారి ఈరోజు తెలుసుకుందామని ఆశపడుతూ ఉన్నాను. హల్లెలూయా. ఈరోజు నేను మాట్లాడుతున్నటువంటి అంశము తప్పిపోవుట. హల్లెలూయా. ఏంటండి? తప్పిపోవుట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చూడండి, అపోస్తుడైన పౌలు పేతురుకు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 25వ వచనం ఒకసారి చదువుకుందామండి. మీరు గొర్రెల వలె దారి తప్పిపోతురి గాని ఇప్పుడు మీ ఆత్మల కాపరియు అధ్యక్షుడునైన ఆయన వైపుకు మళ్ళీ ఉన్నారు. హల్లెలూయా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏంటంట? దారి తప్పిపోయిన గొర్రెల వంట మనము. అయితే మనకు కాపరి అధ్యక్షుడు ఉన్నాడు. ఆయన వైపుకు మనము తిరిగి ఉన్నామంట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చూడండి, ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒకప్పుడు సుంకర్లు, పాపుళ్ళు ఆయన బోధ వింటకు అనేక మంది వచ్చారు. ఆయన బోధ వింటకు వస్తూ ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి పరిసయ్యులు, శాస్త్రులు ఇదంతా చూసి, ఈ వ్యక్తి ఏంటి పాపులతోనూ సుంకర్లతోనూ కూర్చొని భోజనం చేస్తున్నాడని సనుగుతూ ఉన్నారంట. అయితే అక్కడ మనం నేర్చుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే, ఆ రోజుల్లో పరిసయ్యులు, ఆ శాస్త్రులు సుంకర్లని, పాపుల్ని ఏ విధంగా చూసేటువంటి వారంటే నీచంగా చూసేటువంటి వారు, తక్కువ వాటిగా చూసేటువంటి వారు, తక్కువ వారిగాని భావించేటువంటి వారు, పాపులుగా పరిణగించబడుతూ ఉంటారు. తక్కువ జాతి వారు తక్కువగా చూస్తూ వారిని హేళన చేస్తూ ఉంటారు. ఈరోజు కూడా అటువంటి సమాజంలో మనం ఉండమండి. చాలామంది చాలా ప్రాంతాలలో కూడా తక్కువ జాతి, తక్కువ మతం, తక్కువ కులం వాడమని మనము దూరం చేస్తూ ఉంటాం. తక్కువగా చూసి వారిని అవమానపరుస్తూ ఉంటాం. చాలా ప్రాంతాల్లో ఒక జాతి వారు ఒకవైపు, ఒక జాతి వారు ఇంకోవైపు, తక్కువ జాతి వారు ఇంకోవైపు, పెద్ద ఎక్కువ ఉన్నటువంటి జాతి వారు ఇంకోవైపు అన్నట్లు మనం చూస్తూ ఉంటాం. ప్రపంచంలో ఈరోజు కూడా అది ఇంకా కొనసాగుతూనే ఉంది. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎవరినైతే తక్కువగా అనుకుంటా ఉన్నారో, వారు ఎవరినైతే పాపులుగా పరిణగిస్తూ ఉన్నారో, వారు ఎవరినైతే అసహించుకుంటారో, వారు ఎవరినైతే చీడ పురుగుల్లాగా చూస్తూ ఉంటారో వారి మధ్యలో ఎవరున్నారంట? ప్రభువైన యేసుక్రీస్తు వారు ఉన్నారంట. హల్లెలూయా. ఇదంతా మనం లూకా సువార్త 15వ అధ్యాయంలో మనం చూసుకుంటే ఇదంతా తెలుస్తుందండి. ప్రభువైన యేసుక్రీస్తు వారు వారితో ఉండి భోజనం చేస్తూ ఉంటే వారు సనుగుతూ ఉన్నారు. వారి ఉద్దేశం, ఇతను తక్కువ వాళ్ళతో కూర్చొని భోజనం చేస్తూ ఉన్నాడు, తక్కువ జాతి వాళ్ళతో కూర్చొని భోజనం చేస్తూ ఉన్నాడు, వారొక పాపుల మధ్య ప్రభువైన యేసుక్రీస్తు వారు కూర్చొని భోజనం చేస్తూ ఉన్నారే అని సనుగుతూ ఉన్నారంట. ఈరోజు కూడా మనం అటువంటి సమాజంలో ఉన్నామండి. తక్కువ జాతి అని చూస్తూ ఉంటాం, పాపులుగా పరిణగిస్తూ ఉంటాం, పాపులుగా చూస్తూ ఉంటాం వారిని. ఏదో తక్కువ జాతి కదా, తక్కువ వాడు కదా అన్నటువంటి భావంతో మనం కలిగి ఉంటూ ఉంటాం. ఈరోజు కూడా ప్రపంచంలో అది ఇంకా జరుగుతూ ఉందండి. సాధు సుందర్ సింగ్ గారు గొప్ప దైవజనులు.
ఆయన హిమాలయ పర్వతాల్లో పరిచర్య చేసినటువంటి గొప్ప దైవజనులు, దేవుని స్తోత్రం, హల్లెలూయా. అటువంటి గొప్ప దైవజనులు ఒకరోజు ఒక రాత్రి కూర్చొని రక్షణ కార్యమును బట్టి ప్రార్థిస్తూ ఉన్నాడంట. అయితే ఏ దేవుడికి ప్రార్థిస్తూ ఉన్నాడో తెలియదు, కానీ సాధు సుందర్ సింగ్ గారు ఒక మాట అన్నాడంట, నన్ను సృష్టించినటువంటి సృష్టికర్త ఎవరో నాకు తెలియజేయమని బాధపడుతూ ఉన్నాడంట, వేడుకుంటూ ఉన్నాడంట. నాకు కనపడు నా సృష్టికర్త ఎవరు, నాకు కనిపించి ఈరోజు, లేదా నేను నా సృష్టికర్త ఎవరో నాకు తెలియచేయకపోతే ఈరోజు నేను ట్రైన్ కింద తల పెట్టి చచ్చిపోతానన్నటువంటి ఒక ఉద్దేశంతో ఆ వ్యక్తి సాధు సుందర్ సింగ్ గారు అక్కడ కూర్చొని మొర పెట్టుకుంటూ ఉన్నాడంట. అయితే ఆ రాత్రి అద్భుతంగా ఒక వెలుగు ప్రకాశించిందండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆ వెలుగు ఏమంటా ఉందంటే, సుందర్ సింగ్, ఐఎమ్ యువర్ క్రియేటర్ అనిందంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నేను నీ సృష్టికర్తనయ్యా, నేనే జీవమును మార్గమును సత్యమును అయి ఉన్నాను, నిన్ను సృష్టించిన సృష్టికర్త నేను అన్నట్టు. దేవుని స్తోత్రం. అయితే వెంటనే సాధు సుందర్ సింగ్ గారు ఆ యొక్క సృష్టికర్త కలిగినటువంటి వెలుగును చూసి తన రూమ్లో నుంచి బయటకు వచ్చి సంతోషంతో ఆనందంతో వాళ్ళ నాన్నగారితో చెప్తా ఉన్నాడంట, నానా నేను దేవుని చూశాను నాన్న, నేను దేవుని చూస్తాను నాన్న అని సంతోషంతో చెప్తా ఉన్నాడు. పరిగెత్తుకుంటూ వాళ్ళ నాన్నగారు వచ్చి సుందర్ సింగ్ గారిని ముద్దులు పెట్టుకుంటూ ఉన్నాడంట. ఎంత గొప్ప భాగ్యం రానిది. మేము ఎన్నో పూజలు పునస్కారాలు చేశాం, అయినా కూడా మాకు దక్కనటువంటి భాగ్యము నీకు దక్కిందని సంతోషంతో ఎత్తుకొని అలాగలా ముద్దులు పెడుతూ ఉన్నాడంట సుందర్ సింగ్ గారిని. అలా వాళ్ళ నాన్నగారు ఒక మాట అడిగారంట, ఇంతకు నువ్వు ఏ దేవుణ్ణి చూస్తావురా అన్నాడంట. వెంటనే సుందర్ సింగ్ గారు, నీ యేసు ప్రభువుని చూస్తాను నాన్న అన్నాడంట. ఏమన్నాడంట అండి, యేసు ప్రభువుని చూస్తాడంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. వెంటనే వాళ్ళ నాన్నగారు ఎత్తుకున్నటువంటి సుందర్ సింగ్ గారిని, ఎప్పుడైతే సుందర్ సింగ్ గారు నేను యేసు ప్రభుని చూస్తాను నాన్న అని అనంగానే ఏం చేస్తాడంటే, ఎత్తుకున్నటువంటి వ్యక్తి సుందర్ సింగ్ గారిని వదిలేస్తాడంట. ఎంతటువంటి ఘోరం కదా. అదేంట్రా, మాతో అయితే చెప్పావు, బయట ఎవరితో చెప్పద్దు, మత బహిష్కరణ చేస్తారు మనల్ని, తక్కువ వాడిగా చూస్తారు మనల్ని అని చెప్పాడంట అండి. అయితే సుందర్ సింగ్ గారు ఏమన్నారు తెలుసా, నానా నేను ఎంతో దేవుణ్ణి మొరపెట్టితే కానీ నాకు ఆయన దర్శనం కలిగేది నాన్న, అటువంటి ఆయన్ని నువ్వు అలా అంటాను. వాళ్ళ నాన్నగారు అన్నారు, నువ్వు రూమ్లో కూర్చొని కావాలంటే దేవుణ్ణి ఆరాధించుకొని క్రీస్తుని, కానీ సుందర్ సింగ్ గారు అంటా ఉన్నారు, నేను బయటికి వెళ్ళి క్రీస్తు గురించి అనేకులకి చెప్తాను నాన్న అని అన్నాడంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే సుందర్ సింగ్ గారి యొక్క ఏం చేశారంటే వాళ్ళ నాన్నగారు, నువ్వు మనల్ని మతభ్రష్టులుగా చేస్తారా, మనం మత తక్కువ వారిగా చూస్తారా, ఆ మాట ఎక్కడ చెప్పొద్దు అంటా ఉన్నాడంట. అలాగునే అక్కడ కూడా ఉన్నటువంటి పరిసయ్యులు ఆ శాస్త్రులు కూడా అలాగనే భావించారు సుంకర్లను పాపులను. కానీ సుంకర్లు పాపులు ఎక్కడ కూర్చున్నారంటే ప్రభు అయిన యేసు క్రీస్తు దగ్గర కూర్చొని వారు భోజనం చేస్తూ ఉన్నారంట. హల్లెలూయా. వారి మధ్యలో ఎవరున్నారండి? పాపుల మధ్యలో ఎవరున్నారు? క్రీస్తున్నాడు. హల్లెలూయా. నిజమైనటువంటి పాపులు ఎవరో కాదు, అక్కడ ఉన్నటువంటి పరిసయ్యులు శాస్త్రులు, వారు పాపులు. వారి మధ్యన క్రీస్తు కూర్చొని భోజనం చెయ్యట్లా. పాపులైనటువంటి సుంకర్లైనటువంటి వారి మధ్యన కూర్చొని భోజనం చేస్తూ ఉన్నారంటే పాపులు అక్కడ ఉన్నటువంటి సుంకర్లు ఎంత గొప్ప ధన్యత చేసుకున్నారండి. హల్లెలూయా. అట్టి ధన్యత ఎవరికి వచ్చిందో తెలుసా? ఎవరినైతే తక్కువ జాతిగా చూస్తూ ఉన్నారో, ఎవరినైతే పాపులుగా చూస్తూ ఉన్నారో వారి మధ్య ప్రభువైన యేసుక్రీస్తు వారు కూర్చొని భోజనం చేస్తూ ఉన్నారంట. హల్లెలూయా. అంతటువంటి గొప్ప భాగ్యము సుంకర్లు పాపులు అక్కడ పొందుకున్నారండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు కూడా అట్టి జీవితాల్లో మనం ఉన్నామేమో ఒకసారి గ్రహించుకోవాలి. తక్కువ వాడు కదా, పలానా సంఘంకి వెళ్తే నా సంఘంకి రావద్దు, నువ్వు ఆ జాతి వానివి, నువ్వు ఈ జాతి వానివి, నువ్వు ఆ జాతి సంఘానికే వెళ్ళాలి, నువ్వు నా జాతి సంఘానికి రాకూడదు అనేటువంటి రోజుల్లో మనం ఉన్నామండి. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు వారు అక్కడ ఉన్నటువంటి పరిసయ్యులు శాస్త్రుల యొక్క ఆలోచనలు తారుమారు చేస్తూ వారికి ఉన్నటువంటి ఆ యొక్క అపోహాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని తీసివేసి ఎక్కడ కూర్చున్నాడంటే పాపుల మధ్యను అలాగనే సుంకర్ల మధ్యను కూర్చొని భోజనం చేస్తూ వారికి ఉన్నటువంటి ఆలోచనలన్నీ తారుమారు చేస్తూ నిజమైనటువంటి పాపులు ఎవరో ప్రభువైన యేసుక్రీస్తు వారు అక్కడ ఉన్నటువంటి పరిసయ్యులకు శాస్త్రులకు తెలియజేశారండి.
నిజమైనటువంటి పాపులు ఎవరంట? ఎవరినైతే తక్కువగా చూస్తారో, ఎవరినైతే తక్కువ వాడిగా చూస్తారో, ఎవరినైతే పాపిగా చూస్తారో వారు నిజమైనటువంటి పాపులు అండి. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు వారు వారి ఆలోచనలు తారుమారు చేసేట్లుగా అక్కడ వారి మధ్యన కూర్చొని భోజనం చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. అయితే వారిని చూసినటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏమంటా ఉన్నాడంటే ఒక ఉపమానం చెప్పారు. ఒక కాపరికి 100 గొర్రెలు ఉండినచో ఒక గొర్రె తప్పిపోయినప్పుడు వాటిని వెతక వెళ్ళడా అని చెప్పాడంట. హల్లెలూయా. ఎందుకు ఈ మాట ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పారంటే, అక్కడ ఉన్నటువంటి పరిసయ్యులు, శాస్త్రులు అటువంటి వారు మొట్టమొదటి అండి తక్కువ జాతి గొర్రెలను ఏం చేస్తాడు దేవుడు? గొప్ప గొర్రెలుగా మార్చాడు. హల్లెలూయా. ఎవరినైతే తక్కువగా చూస్తారో, ఎవరైతే తక్కువ గొర్రెలుగా చూస్తారో వారు ఏం చేస్తారంట? ఇప్పుడు పాపపు గొర్రెలంట. అక్కడ నుండి పరిసయ్యులు, అక్కడ నుండి శాస్త్రులు పాపంలో ఉన్నారు. వారు వీరి పాపలుగా చూస్తారు. కానీ వాస్తవికంగా ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పినది, ఎవరైతే పాపుల్ని పాపులుగా పరిగణిస్తారో వారు నిజమైనటువంటి పాపులు అంటా ఉన్నాడు. దేవుని స్తోత్రం. అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఉపమానం చెప్పి వారికి ఏం చేస్తాడంట? బుద్ధి కలిగినటువంటి పాపులంట. హల్లెలూయా. ఏంటంట? బుద్ధి కలిగినటువంటి పాపులు. వీరు ఎటువంటి వారంటే, వీరికి బుద్ధి ఉంటుంది, జ్ఞానం ఉంటుంది, తెలివి ఉంటుంది, వివేచన ఉంటుంది, వివేకం ఉంటుంది, అన్నీ ఉంటాయి. వీటితో పాటు ఏముంటుందంటే వారి జీవితంలో పాపం అనేది కూడా ఉంటుందంట అండి. వీరికి బుద్ధి ఉంటుంది, జ్ఞానం ఉంటుంది, అన్నీ తెలుసు. కానీ పాపము కూడా వారితో ఇమిడి ఉంటుంది. వారిలో పాపం అనేది ఇమిడి ఉంటాయి. వీరికి అన్నీ తెలుసు. ఎవరు నిజమైనటువంటి సృష్టికర్త, ఏది సత్యము, ఏది అసత్యము, ఏ దారిలో వెళ్తే మంచి మార్గంలో వెళ్తాము, వీరికి అన్నీ తెలిసి కూడా ఏం చేస్తూ ఉంటారు? సత్యం వైపు తిరగారంట. అందుకే వీరిని బుద్ధి కలిగినటువంటి పాపులు అంటూ ఉన్నాం. అక్కడ ఉన్నటువంటి పరిసయ్యులు, శాస్త్రులు కూడా అటువంటి వారే. వీరికి బుద్ధి ఉంది, జ్ఞానం ఉంది, వివేకం ఉంది, తెలివి ఉంది, అన్నీ ఉన్నాయి. దాంతోపాటు పాపం కూడా ఉంది వీరి జీవితాల్లో. చూడండి, ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇశ్రాయేలుని ఐగుప్తు బానిసత్వంలో నుంచి విడిపించినప్పుడు వారి మధ్య అనేక సూచక్రియలు చేశాడు. ఎర్ర సముద్రంలో 2 పాయలుగా చీల్చడము, ఆహారం లేనప్పుడు అన్నం పెట్టడము, చేదైన నీటిని మధురంగా మార్చడం. అలాగనే దేవుడు అన్ని అద్భుత కార్యములు, అన్ని సూచక్రియలు, గొప్ప గొప్ప కార్యములు దేవుడు వారి మధ్య చూస్తే అప్పుడు వారికి ఏముంది? దేవుడు వారిని కనాను దేశంకు తీసుకొని వెళ్తాడని ఒక నమ్మకం వాళ్ళలో కలగాలి. అంటే వారికి ఒక బుద్ధి ఉండాలి ఖచ్చితంగా. అంటే అక్కడ ఉన్నటువంటి వారికి బుద్ధి ఉంది. దేవుడే కదా మనల్ని బానిసత్వం నుంచి విడుదల చేసి ఒక నూతనమైన ప్రాంతంలోకి తీసుకొని వెళ్తా ఉన్నాడు అన్నటువంటి బుద్ధి వాళ్ళలో ఉంది. కానీ వారికి అన్నీ ఉన్నా కూడా ఎక్కడికి నమ్మకం లేదంట. ఆ ప్రదేశానికి వెళ్తే చచ్చిపోతామనేటువంటి ఒక భావం వాళ్ళలో ఉంది. ఐగుప్తు బానిసత్వం నుంచి విడిపించినటువంటి దేవుడు అక్కడికి వెళ్ళి చంపిస్తాడా అండి? చంపించాడు కదా. వారికి పాలు తేనెలు ప్రవహించే దేశంలో వారికి ఇస్తాను అని సెలవిచ్చినాడు దేవుడు. పాలు తేనెలు తాగడానికి వెళ్ళలేదేమో, కానీ చేదైన నీరుని మంచినీరుగా తాగి మధ్యలోనే కుప్పకూలుతూ ఉన్నారు. ఏమంటే వారికి బుద్ధి ఉంది, జ్ఞానం ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ సత్యంను గ్రహించలేకపోతూ ఉన్నారు. దేవుడు చెప్పాడు సత్యమైనటువంటి మాట, దేవుడు చేశాడు అద్భుతమైనటువంటి కార్యములు, దేవుడు చేశాడు సూచక కార్యాలు. కానీ వారి బుద్ధి ఏమైపోయిందంట? పాపంలో పడేసిందంట వారి బుద్ధి. మంచి బుద్ధితో ఉన్నారు, కానీ సత్యమును తెలుసుకోలేని బుద్ధి. నీకెంత బుద్ధి ఉన్నా, ఎంత జ్ఞానం ఉన్నా, ఎంత తెలివి ఉన్నా కూడా సత్యంను తెలుసుకోకపోతే అది వృధా అవుతుంది. ఈరోజు మన జీవితాల్లో కూడా మంచి జ్ఞానంతో, మంచి బుద్ధితో కలిగి ఉంటాం. కానీ సత్యంను తెలుసుకోకపోతే ఎంత బుద్ధి ఉన్నా, ఎంత జ్ఞానం ఉన్నా వ్యర్థం. క్రీస్తయ్య ఎదురుగున్నాడు మనకు, సత్యమైనటువంటి వాడు. మార్గం అది, సత్యం అది, జీవం అది. ఆయన్ని గ్రహించలేకపోతే మన జీవితం ఎందుకు? అందుకే అక్కడ ఉన్నటువంటి వారు అనేక క్రియలు దేవుడు చేసినటువంటివి చూసి కూడా వారు పాపంలో పడిపోయారండి. పాపంలో పడిపోయారు. వారు పాపులు. దేవుడు చూపించినటువంటి వాటిని నమ్మక, దేవుడు చూపించినటువంటి వాటిని విశ్వసించక, చెప్పిన వాటికి తీసుకొని వెళ్తూ ఉంటే మధ్యదారులోనే
పడిపోతూ ఉన్నారే వారి అపనమ్మకంతో, అది పాపం. సరే, దేవుడు ఎటువంటి కార్యములు చేయలేదు, ఎటువంటి మీ పట్ల ఆహారం ఇవ్వలేదు, అప్పుడు సనిగారంటే ఒక అర్థం ఉంది. కానీ అద్భుత కార్యాలు చేస్తూ ఉన్నప్పుడు కూడా సనుగుతా దేవునికి కోపం తెప్పిస్తూ దేవుని కోపానికి బలైపోతూ ఉన్నారండి. ఈరోజు కూడా మన జీవితాల్లో అంతే ఉంది. ఎంతోమంది బోధకులు సత్యాన్ని చెప్తా ఉన్నారు, కానీ సత్యం వైపు తిరగట్లేదు మానవుడు. బుద్ధి ఉంటుంది, జ్ఞానం ఉంటుంది, తెలివి ఉంటుంది, అన్నీ ఉంటాయి, కానీ సత్యం వైపు తిరగడానికి మాత్రము సంకోచిస్తూ ఉంటారు. ఎందుకంటే నమ్మకం లేక, విశ్వాసం లేక. అలాంటి పరిసయ్యులు, శాస్త్రులు అక్కడ ఉన్నారండి. అందుకే వారిని ఉద్దేశించి ప్రభువైన యేసుక్రీస్తు అంటా ఉన్నాడు, 99 గొర్రెలు ఉన్న ఒక్క గొర్రె పారిపోయింది కదా, ఆ గొర్రె కోసం వెతక వెళ్ళడా అంటే ఆ 99 గొర్రెలు ఎవరు కాదయ్యా, మీరే. మీరు సత్యాన్ని చూస్తూ ఉన్నారు, జీవంనైనటువంటి నన్ను చూస్తూ ఉన్నారు, మీకోసం ఒక మార్గాన్ని నిర్దేశించినటువంటి అని ఉద్దేశంతో నేను వచ్చాను, కానీ మీరు నన్ను గ్రహించలేకపోతా ఉన్నారే అని ప్రభువైన యేసుక్రీస్తు వారు అక్కడ ఉన్నటువంటి పరిసయ్యులు, అక్కడ ఉన్నటువంటి శాస్త్రులతో చెప్తా ఉన్నాడండి. హల్లెలూయా. ఇక మూడోది, నీతిమంతులు కలిగినటువంటి గొర్రెలు. హల్లెలూయా. ఏంటంటే నీతిమంతులు కలిగినటువంటి గొర్రెలు. వీరు ఎలాంటి వారంటే అక్కడ ఉన్నటువంటి పరిసయ్యులు, శాస్త్రులు వాళ్ళు అనుకుంటూ ఉంటారు, మేము నీతిమంతులము, మేము ధర్మశాస్త్రం ఎరిగేటువంటి ప్రజలము, మేము ధర్మశాస్త్రమును ఎరిగాం కాబట్టి మాకు నరకం అనేది ఉండదు, మేము పరలోక రాజ్యానికి వెళ్తాము, క్రీస్తుతో ఉంటాము, మేము దేవునితో ఉంటాం అనేటువంటి ఒక ఉద్దేశంతో వాళ్ళు ఉంటారు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏమి చెప్పారు, నా ద్వారానే తండ్రి యొద్దకు రాగలరు, నా ద్వారానే తండ్రి యొద్దకు చేరగలరు, నా ద్వారానే తండ్రి యొద్దకు మీరు రాగలరు అని చెప్తా ఉన్నాడు. అయ్యా, రావాల్సిన మెస్సయ్య ఎవరో కాదు, నేనేయ్యా ఆ మెస్సయ్య, నేను వచ్చాను, అయినా కూడా మీరు నన్ను నమ్మలేకపోతా ఉన్నారే, మేమే నీతిమంతులు అనుకుంటా ఉన్నామే, మేము చదివిందని నీతిమంతులుగా అనుకుంటా ఉన్నారే అనేటువంటి భావంతో పరిసయ్యులు, శాస్త్రులు ఉంటా ఉన్నారు. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు వారు అంటా ఉన్నారు, 99 గొర్రెలు నీతిమంతులుగా ఉండొచ్చేమో, కానీ వారిలో ఏం లేదంట, పశ్చాత్తాపం లేదు, మారు మనసు లేదు. కానీ నాకు మారు మనసు కావాల్సినటువంటి గొర్రె కావాలి, నాకు మారు మనసు కలిగినటువంటి గొర్రె కావాలి, నాకు పశ్చాత్తాపడుతున్నటువంటి గొర్రె కావాలి, అందుకే ఆ గొర్రె కోసము నేను పరిగెత్తానని దేవుడు చెప్తా ఉన్నాడు. హల్లెలూయా. 99 గొర్రెలు నీతిమంతులు కదా అనుకుంటా ఉంటారంట. నువ్వు ఎంత నీతిమంతుడైనాక, ఎంత మంచి వ్యక్తివైనాక, కానీ క్రీస్తు నీలో లేనప్పుడు నీ నీతి తీసి చెత్తబుట్టలవి, నీ మంచితనమును తీసి చెత్తబుట్టలవి. ఎందుకంటే ప్రభువైన యేసుక్రీస్తు వారికి నీతిమంతుడు కావాలి, మంచితనం కావాలి, ఆ మంచితనంతో పాటు నీతిమంతుతో పాటు అలాగనే ప్రభువైన యేసుక్రీస్తుని ఎరిగినటువంటి నీతిమంతుడై ఉండాలి, ప్రభువైన యేసుక్రీస్తుని ఎరిగినటువంటి వాడు మంచివాడై ఉండాలి. హల్లెలూయా. క్రీస్తు జీవితంలో లేనప్పుడు నువ్వు ఎంత నీతిగా జీవించినా అది వ్యర్థమండి, నువ్వు ఎంత మంచిగా జీవించినా కూడా అది వ్యర్థమండి, నువ్వు సమాజంలో జేజేలు పలికించుకున్నా కూడా అది వ్యర్థమండి. అది సమాజం వరకే, అది ఈ లోకపరి వరకే. కానీ పరలోక రాజ్యంలో ఆయన ఉంటాడు కదా, ఆయన దగ్గరికి రావాలంటే నువ్వు ముందు ఆయన్ని ఎరిగి ఉండాలి. అప్పుడే నువ్వు నీతిమంతుడిగా, అప్పుడే నువ్వు మంచి వ్యక్తిగా నువ్వు తీర్చబడతావు. నీ నీతిమంతునివి, నీ మంచివానివి అని అక్కడ ఉన్నటువంటి పరిసయ్యులు, అక్కడ ఉన్నటువంటి శాస్త్రులు అనుకుంటా ఉన్నారు. మేము ధర్మశాస్త్రం ఎరిగేటువంటి వారము, మేము నడిచిందే నీతి, మేము మాట్లాడిందే నీతి, మేము చేసేదే నీతి అనేటువంటి తత్వంలో వాళ్ళు ఉంటా ఉన్నారు. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు వారు అక్కడ ఆ ఉపమానం చెప్పారు. వారు అనుకుంటా ఉన్నారు, మేము జ్ఞానులం కదా, ధర్మశాస్త్రం ఎరిగినటువంటి జ్ఞానులం కదా అని. అందుకే జ్ఞానులకి ఏ రీతిగా చెప్పాడంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఉపమాన రీతిగా ఆయన తన జ్ఞానంను గురించి చెప్పాడు. హల్లెలూయా. ఒక అజ్ఞానులకు ఒక గొప్ప జ్ఞానము కలిగినటువంటి దేవుడు ఏం చెప్పాడంటే ఉపమాన రీతిగా వారికి చెప్పాడు. 99 గొర్రెలు ఉంటాయి, ఒక గొర్రె తప్పిపోతుంది, ఆ గొర్రె కోసం వెతక వెళ్ళడా? నాకు 99 మంది నీతిమంతులే, కానీ వారిలో ఏం లేదంట, మారు మనసు లేదు. కానీ తప్పిపోయిన ఒక్క గొర్రె నాకు చాలా ప్రాముఖ్యం, అటువంటి గొర్రె కోసం నేను వెతికి వెళ్ళాను, మారు మనసు పొంది పశ్చాత్తాపడి ఆ గొర్రెని నేను తీసుకురావాలి, ఆ గొర్రె కోసం నేను ప్రయాసపడుతూ ఉన్నాను. మీరు ఆ 99 గొర్రెల వల్ల కాకుండా ఒక్క గొర్రె వల్ల మీరు ఉంటారని నేను ఆశిస్తాను అని ప్రభువైన యేసుక్రీస్తు వారు అంటా ఉన్నారు. హల్లెలూయా. ఈరోజు మన జీవితాల్లో కూడా అటువంటి 99 గొర్రెల వలె ఉన్నామా? చాలామంది అనుకుంటూ ఉంటామండి, మేము నీతిమంతులం కదా, నీతిగా జీవిస్తూ ఉన్నాం కదా, మాకు పరలోక రాజ్యం వచ్చేస్తుంది.
పరలోక రాజ్యం వస్తుంది క్రీస్తు దగ్గర ఉంటామని. కానీ పరలోక రాజ్యం నీతిమంతునిగా ఉంటే రాదు, మంచివాడిగా ఉంటే రాదు. నీతిమంతునిగా ఉండాలి, మంచితనంగా ఉండాలి, అలాగనే క్రీస్తుని ఎరిగినటువంటి వారిగా ఉండాలి. హల్లెలూయా. క్రీస్తుని ఎరిగినప్పుడు నీలో ఏమొస్తుందంట, ఆటోమేటిక్గా నీతిగా బతకగలిగినటువంటి జీవితము నీలో ఇమిడి ఉంటుందంట. హల్లెలూయా. క్రీస్తుని ఎరిగినటువంటి వానిగా ఉన్నట్లయితే నీలో మంచిగా ఉండగలిగినటువంటి జీవితము ఇమిడి ఉంటుందంట. హల్లెలూయా. క్రీస్తుని నమ్ము, క్రీస్తుని విశ్వసించు, క్రీస్తుతో నడువు, నీలో ఆటోమేటిక్గా నీతి అనేది వస్తుంది, నీలో మంచితనం అనేది ఆటోమేటిక్గా వస్తుందండి. అలాగనే ప్రభువైన యేసుక్రీస్తు వారు అక్కడ ఉన్నటువంటి వారితో చెప్తా ఉన్నాడు ఇదే మాటను. మీరు నీతిమంతులుగా అనుకోవచ్చు, మీరు ధర్మశాస్త్రం ఎరిగినటువంటి ప్రజలుగా అనుకోవచ్చు, అన్నీ మాకు తెలుసు అనుకోవచ్చు, కానీ మిమ్మల్ని సృష్టించినటువంటి సృష్టికర్త నేను ఇక్కడ ఉన్నాను. మీకు ఏ జ్ఞానమునైతే పోస్తానో, మీలో ఏ నీతినైతే పోసానో, అటువంటి నీతిమంతుల కంటే గొప్ప నీతిమంతుడు ఇక్కడ ఉన్నాడని ప్రభువైన యేసుక్రీస్తు వారు వాళ్ళకి తెలియజేస్తూ ఉన్నాడండి. హల్లెలూయా. అందుకే ఆ 99 మంది ఎలా ఉన్నారంట, నీతిమంతులు కదా అని అనుకుంటూ ఉన్నారంట. ఆ ఒక్క గొర్రె ఎవరో కాదు, అక్కడ ఉన్నటువంటి పాపులు, సుంకర్లు. ఆ గొర్రెను పోలి ఉన్నారు, ఒక్క గొర్రెను పోలి, ఆ ఒక్క గొర్రెను పోలి ఉన్నారు. అందుకే ఆ ఒక్క గొర్రె గురించి ప్రభువైన యేసుక్రీస్తు వారు సంతోషిస్తూ ఉన్నారు. వారి మధ్యన కూర్చొని భోంచేస్తూ ఉన్నారు, వారి మధ్యన కూర్చొని ఆనందపడిపోతూ ఉన్నారు. కానీ అక్కడి నుంచి దూరం నుంచి చూస్తూ సణుగుతున్నటువంటి శాస్త్రులు, పరిసయ్యులు మాత్రము ఈ వ్యక్తి ఇలాంటి పని చేస్తూ ఉన్నాడేంటి, పాపుల దగ్గర, సుంకర్ల దగ్గర కూర్చొని భోజనం చేస్తున్నాడే అని సణుగుతూ ఉన్నారు. సణిగేవారంటే ఎవరంట, సణుగుతూ ఉన్నారు ఆ వ్యక్తులు. ఈరోజు కూడా మనం చూసుకుంటూ ఉంటాం, సంఘాలలో సేవకుల మీద సణుగుతూ ఉంటారు, పాస్టర్స్ గారి మీద సణుగుతూ ఉంటారు. అబ్బే ఏం వాక్యం అండి, సరిగ్గా చెప్పడండి. 1 గంట సేపు వాక్యం చెప్పేసరికి సణుగుతూ ఉంటారు, 1 గంటన్నర వాక్యం చెప్పేసరికి సణుగుతూ ఉంటారు. అలాగున అక్కడున్నటువంటి పరిసయ్యులు, శాస్త్రులు కూడా క్రీస్తు వారితో కూర్చొని భోజనం చేస్తూ ఉండడం చూసి సణుగుతూ ఉన్నారు. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు వారు, మీరు 99 గొర్రెల వలె ఉన్నారు, కానీ ఒక్క గొర్రెల వలె మీరు లేకపోతే, ఆ ఒక్క గొర్రె వల్ల సుంకరి పాపులు అయి ఉన్నారు, వారి మధ్య నేను కూర్చొని భోంచేస్తూ ఉన్నాను. వారిని మారు మనసును కలిగించేటువంటి వ్యక్తిని నేను. వారు పాప పశ్చాత్తాపంను తెలుసుకున్నారు, వారి పాపంను వారు తెలుసుకొని వారు పశ్చాత్తాపడ్డారు. అందుకే వారికి మారు మనసు కలిగింది. అందుకే వారి మధ్య కూర్చొని నేను సంతోషంగా వారితో పాటు భోజనము చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు వారు తక్కువ జాతి అని చూడనండి. ఎవరైతే తక్కువ జాతిగా చూస్తూ ఉన్నారో, ఎవరినైతే తక్కువ జాతిగా చూస్తూ ఉన్నారో వారి దగ్గర కూర్చొని దేవుడు భోంచేస్తూ ఉంటాడు, వారి దగ్గర సంతోషంగా ఉంటాడు, వారికి గొప్ప భాగ్యాన్ని, గొప్ప ఆశీర్వాదాలు ఇస్తూ ఉంటాడు. హల్లెలూయా. ఎవరైతే మేము నీతిమంతులు కదా అనుకుంటూ ఉంటారో వారి దగ్గర ఉన్నాడు క్రీస్తు. ఎవరైతే నీతిమంతులుగా ఉండి మిగతా వారిని అనీతిమంతులుగా చూస్తూ ఉంటారో వారి దగ్గర క్రీస్తు ఉంటాడంట అండి. హల్లెలూయా. ఈరోజు మన జీవితాల్లో కూడా నీతిమంతిగా, మేమే నీతిమంతులము, మేమే బుద్ధి జ్ఞానము తెలివి కలిగినటువంటి వారము, మేమే గొప్ప జాతివారు అని భావిస్తూ ఉన్నామేమో. ఒకసారి మనం జాగ్రత్త పడాలండి. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారికి ముఖఛాయిలతో పని లేదు. ఆ వ్యక్తికి డబ్బు ఉందా, ఆస్తి ఉందా, పలుకుబడి ఉందా, సమాజంలో గొప్ప పేరుందా, గొప్ప అభిమానులు ఉన్నారా, అవన్నీ చూడరు ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆ వ్యక్తి చేసిన పాపమునకు పశ్చాత్తాపడి మారు మనసు పొందడా, అటువంటి వ్యక్తి ప్రభువైన యేసుక్రీస్తు కావాలి. హల్లెలూయా. ఎంత గొప్ప వ్యక్తి అయినా కావచ్చు, ఎంత నీతిమంతుడు అయినా కావచ్చు, కానీ నీలో క్రీస్తు లేనిటువంటి నీతిమంతి వృధా, నీలో క్రీస్తు లేకుండా వచ్చినటువంటి మంచితనం వృధా. క్రీస్తుతో నువ్వు ఇమిడి ఉన్నప్పుడు, క్రీస్తుతో ఉన్నప్పుడు నీలో మంచితనం ఆటోమేటిక్గా వస్తూ ఉంటుందండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు వారు అక్కడ ఉన్నటువంటి వారితో, పరిసయ్యులతో, శాస్త్రులతో అలాగున మాట్లాడడం జరిగింది. హల్లెలూయా. అలాగనే కల్పన కథల వైపు తిరిగేటువంటి గొర్రెలు ఉంటారండి. వారు ఎటువంటి వారంటే, కొంతమంది వచ్చి వారిని దోచుకుంటూ ఉంటారు, మంచి కథలు చెప్తూ ఉంటారు, మంచి పాటలు పాడుతూ ఉంటారు, ఆకర్షిస్తూ ఉంటారు. వారు ఏం చేస్తూ ఉంటారు అంటే సంఘం నుంచి పారిపోతూ ఉంటారు, సంఘం నుంచి తప్పిపోతూ ఉంటారు. వారు కల్పన కథల వైపు తిరుగుతూ ఉంటారు. దుర్బోధకులు వచ్చి
తోడేళ్ళ వల్ల వచ్చి ఏం చేస్తూ ఉంటారంట, వారిని లాక్కుంటూ ఉంటారంట. అందుకే తప్పిపోయినటువంటి గొర్రె పిల్ల కోసం దేవుడు ఎందుకు అంతగా తాపత్రయపడ్డాడంటే, ఎక్కడ తప్పిపోయినటువంటి గొర్రె కష్టాల్లో పడుతుందేమన్నటువంటి భయం. ఎందుకంటే గర్జించి సింహము వలె అపవాది నోరు తెరుచుకొని ఎప్పుడు మృంగుద్దామా అని చూస్తూ ఉందంట గొర్రెల్ని. అయితే అటువంటి అపవాది చేతిలో నుంచి విడుదల కలిగించడానికి ఏం చేస్తూ ఉన్నాడంటే, దేవుడు గొర్రెల కాపరిగా తన దగ్గర నుంచి తప్పిపోయినటువంటి గొర్రె గురించి వెళ్ళడానికి. హల్లెలూయా. ఈరోజు సంఘంలోంచి కూడా చాలా గొర్రెలు తప్పిపోతూ ఉన్నాయి, విశ్వాసులు తప్పిపోతూ ఉన్నారు. కారణము దుర్బోధలకులకు కల్పన కథల వైపు తిరిగి ఆకర్షితులు అయిపోయి దేవునికి దూరం అవుతున్నారు. ప్రియ సహోదరుడా, ఒకసారి పారిపోతున్నావేమో, ఒకసారి తప్పిపోతున్నావేమో చూసుకోండి. నువ్వు సంఘంలోంచి బయటికి తప్పిపోయావంటే నీలో ఆత్మీయత చచ్చిపోయినట్లే. ఆత్మీయతలో నువ్వు చచ్చిపోయావు. ఒకసారి తిరిగి మళ్ళీ దేవుని దగ్గరికి రా, తిరిగి రా, సన్నిధిలో మొరపెట్టు. అపవాది ఊరి నుండి దేవుడు నిన్ను రక్షిస్తాడు. హల్లెలూయా. అందుకేనండి ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా ఏం చేస్తారో తెలుసా? ఆయన మనకు కాపరిగా ఉన్నాం, మనమందరం తప్పిపోయినటువంటి వారము. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన తన పరలోక సింహాసనాన్ని వదులుకొని మన కోసం ఈ భూమి మీదకి వచ్చి, నా కుమారులు నా కుమార్తెలు తప్పిపోయారే, వారిని నేను ఏ విధంగా రక్షించుకోవాలని ప్రభువైన యేసుక్రీస్తు వారు వచ్చి ఆయన ఏం చేస్తాడంట, తన రక్తాన్ని వెలగా ఇచ్చి సిలువను మోస్తూ సిలువపై మరణించి 3వ రోజు తిరిగి లేచి మనకేం చేస్తాడో తెలుసా? మారు మనసు రక్షణ దయచేస్తాడండి. హల్లెలూయా. 3వ రోజు తిరిగి లేచి అపవాది మృంగుదుం అనుకున్నటువంటి గొర్రెలమైనటువంటి మనల్ని క్రీస్తు 3వ రోజు పునరుద్ధరించుకొని ఆయన అపవాది తలని చితకబాది దాని దగ్గరన్నటువంటి మనల్ని ఏం చేస్తాడో తెలుసా? విడిపించాడు. హల్లెలూయా. అలాగను విడిపించినటువంటి గొర్రెలమే మనము. హల్లెలూయా. అలాగను విడిపించినటువంటి ప్రభువైన క్రీస్తు వారి అధ్యక్షత కింద మనము పని చేయుచున్న వారం. హల్లెలూయా. అలాగ వినిపించినటువంటి ప్రభువైన క్రీస్తు వారు ఒక కాపరిగా ఉండి ఆయన గొర్రెలమైనటువంటి మనల కోసము ఆయన వెదకటానికి తన యొక్క సింహాసనమును వదులుకొని ఈ భూలోకానికి వచ్చి మన కోసము శ్రమపడ్డాడు, నింద మోపబడ్డాడు, అనేకమైనటువంటి వారి చేత మాటలు పడ్డాడండి. నీకోసం నా కోసం. ప్రియ సహోదరుడా, ఈరోజు మనం ఈరోజు సజీవంగా ఉన్నామంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు మన పట్ల చూపినటువంటి ప్రేమ, కృప, కనికరము, దయ, నా గొర్రెలు తప్పిపోకూడదనే ఉద్దేశంతో, నా గొర్రెలు కష్టాల్లో ఉండకూడదనే ఉద్దేశంతో, నా గొర్రెలు అపవాది చేతిలోకి వెళ్ళకూడదనే ఉద్దేశంతో, నిన్ను నన్ను రక్షించాలనే ఉద్దేశంతో ఆయన ఇక్కడికి వచ్చాడండి. వచ్చి నీ కోసం నా కోసము సహనము కలిగి, ప్రేమ కలిగి, దయ కలిగి మనల్ందరినీ వాటి నుంచి విడుదల దయచేస్తాడు. హల్లెలూయా. అలాగున మనము ప్రభువైన యేసుక్రీస్తు వారికి ప్రభువుని ఎరిగినటువంటి నీతిమంతులుగా, ప్రభువుని ఎరిగినటువంటి మంచితనం వారిగా, ప్రభువుని ఎరిగినటువంటి మంచి జాతిగా, ప్రభువుని ఎరిగినటువంటి వారిగా ఉంటూ, బుద్ధి కలిగినటువంటి వారిగా, జ్ఞానము కలిగినటువంటి వారిగా ప్రభువుని క్రీస్తుని నమ్ముకొని మనము మంచి జీవితాన్ని నడిచాలండి. ఆ ఒక్క గొర్రెవలే మనం కూడా ప్రభువైన యేసుక్రీస్తుతో ఉండాలి. ఆ ఒక్క గొర్రెవలే మనము కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారితో కూర్చొని భోజనం చేసే కృప మనకు దేవుడు దయచేయాలని ఆశిస్తున్నాను. దేవుడి కొద్ది వాక్యం ద్వారా మన వినికిని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుల, సర్వోన్నతుల, సర్వాధికారి, సృష్టికర్త నీకు స్తుతులు, స్తోత్రములు తండ్రి. అవును యేసయ్యా, ఒక్క గొర్రెవలే తండ్రి. అవునైనా ఒక్క గొర్రెవలే మమ్మల్ని చేయండి తండ్రి. మేము నీతిమంతులుగా అనుకుంటున్నామేమో అయ్యా, మేము గొప్ప జాతివారమని ఈ దేవతని మిడిసి పట్టుపడుతున్నామేమో అయ్యా, మేము గొప్ప జాతివారమని మేము గర్వపడుతూ ఉన్నామేమో అయ్యా తండ్రి. యేసయ్యా, మాలో జ్ఞానం ఉందని మేము గర్వపడుతూ ఉన్నామేమో తండ్రి. అయ్యా, మమ్మల్ని ముట్టండి తండ్రి, మమ్మల్ని దర్శించండి తండ్రి. అయ్యా, నువ్వు మా కొరకు వచ్చావు. మేము అపవాది చేతిలోకి పోకుండా అపవాది మృంగుదమాని చూస్తున్నప్పుడు తండ్రి, మమ్మల్ని దేవతండ్రి తప్పిపోయిన ఆత్మీయ జీవితంలోనే దేవతండ్రి తిరిగి మళ్ళీ నీ సన్నిధానంలోకి చేర్చుకొని తండ్రి, నీ యొక్క అధ్యక్షత కింద తండ్రి నీవు మాకు కాపరిగా ఉండి తండ్రి మమ్మల్ని బలపరుస్తూ, మమ్మల్ని ముందుకు నడిపిస్తూ దేవతండ్రి, మమ్మల్ని కాచి కాపాడుతూ దేవతండ్రి, మమ్మల్ని దేవతండ్రి ప్రేమిస్తున్నందుకు నీకు వందనాలు, స్తుతులు నాయన. అయ్యా, వాక్యంలో ఉంటున్న ప్రతి బిడ్డను పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి, ఆత్మీయంగా స్థిరపరచండి
బలపరచండి తండ్రి. అయ్యా నీ స్థానమును దేవా తండ్రి వారికి తెలియపరచండి దేవా తండ్రి. నీవు సత్యమైనటువంటి దేవుని దేవా తండ్రి గ్రహించుటకు నీ కృపను కనికరమును మాకు దయచేయమని యేసు నామములో అడిగి మరి వేడుకొంచున్నాను పరమ తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ.